వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కోరుకొండల చోరుగా పలివేల వీరబాబు ఎన్నికల ప్రచారం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టులకు 7న ఆప్ నిరాహార దీక్షలు. బాపట్ల జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుని విగ్రహం దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కర్నూలు కలెక్టరేట్ లో పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం. ఇక వివరాలకు వెళ్తే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టుకు నిరసనగా పార్టీ అధిష్టానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7న నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రెడ్డి సుధాకర్ తెలిపారు. ఆప్ను మాత్రం అంతం లక్ష్యం చేయడమే లక్ష్యంగా తమ పార్టీ అగ్రనాయకులను బీజేపీ అరెస్ట్ చేస్తుందని మండిపడ్డారు. ఆప్ పుట్టి 10 ఏళ్లు అయిందని, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆప్ ముఖ్యంగా కేజ్రీవాల్ అని భయపడి ప్రధాని మోడీ కుట్రలు పండుతున్నారని తెలిపారు. కేజ్రీవాల్ ను జైల్లో ఉంచి ఆయన ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ కు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్న బీజేపీ పెద్దలకు 200 సీట్లు కూడా రావని అన్నారు. కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం, దాని మీద వారికి స్వతంత్రంగా మాట్లాడడానికి అవకాశాలు కల్పించాలని చెప్పింది జర్మనీ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు చూస్తున్నారు. ఇటువంటి విషయాలు ఈరోజు ప్రజలకు తెలియజేయాలి. ప్రజలకు తెలియజేయాలంటే మీరే పత్రికల ద్వారానే ప్రజలకు వెళ్లాల్సింది. పత్రికల ద్వారా, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వెళ్ళాలి. అందుకనే మీ ముందుకు మేము రావడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసే పద్ధతి చేయండి. మేమేమి మాకు సపోర్ట్ చేయమంటల్లా. వీళ్ళు చేస్తున్న దోపిడీని ఎవరు చేశారో వెంటగట్టండి. నేను చెప్పింది కాదు, ఎలక్షన్ కమిషన్ లిస్టులోనే ఉన్నాయి, చాలా క్లారిటీగా క్లియర్ కట్ గా దాంట్లోనే ఉన్నాయి. వాటిని ప్రజలకు తీసుకెళ్లామని చెప్పడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. దీని సందర్భంగానే రకరకాల కార్యక్రమాలతో పాటు, ఎందుకంటే ఇవాళ మార్నింగ్ రిపోర్ట్ వచ్చింది, కేజ్రీవాల్ గారు ఈ 11 రోజుల్లో 4.5 కిలోలు వెయిట్ కూడా తగ్గిపోయారు. ఆరోగ్యం క్షీణిస్తుంది. నిజంగా నేను అందరి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి ఒక మంచి మనిషి, నేను ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో రాజకీయాల్లో ఉన్నాను, నేను ఎప్పుడు చూడలేదు ఇంత అద్భుతంగా పనిచేసే వ్యక్తిని, చెప్పిన మాట నిలబెట్టుకునే వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, ప్రజల కోసం ప్రాణాలు నిజంగా అర్పించే మనిషి, దట్ ఈస్ కేజ్రీవాల్. ఈ రోజు కేజ్రీవాల్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయనకి బయటకు తీసుకురావడానికి అందరూ కలిసి పనిచేయాలి. ఆ పని చేయడానికి రేపు 7వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు టేకప్ చేస్తున్నాం. ఆ తర్వాత కార్యక్రమాలు మిగతా టేకప్ చేస్తాం. ఇండియా అలయన్స్ తోటి సంబంధించి కూడా ఒక సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించబోతున్నాం. దాని డేట్ కూడా ఇస్తాం. ముందుగా 7వ తారీఖు నాడు నిరాహార దీక్షలు ఉంటాయి. వాటిని అందరినీ కూడా జయప్రదం చేయవలసిందిగా మీ తరఫున నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన కోర్ కమిటీ సభ్యులు కూడా మాట్లాడతారు. బాపట్ల జిల్లా చుండూరు గ్రామంలో క్రీస్తు శేషులు శ్రీ గుదేటి బ్రహ్మారెడ్డి గారి విగ్రహానికి రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఆ స్థలాన్ని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పరిశీలించి ఈ దృశ్యంను వారు ఖండించారు. దుండగులను పట్టుకుని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఆ సందర్భంగా మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ, డీజీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గుదేటి బ్రహ్మారెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకార్థం ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా ఇక్కడ విద్రోహ శక్తులు పెరిగిపోతున్నాయి. డెల్టా ప్రాంతం వేమూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం. కక్షలు, కార్పణ్యాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏదైనా ఎన్నికలు అయ్యే వరకు తర్వాత అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఇక్కడ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘ విద్రోహ శక్తులు పేట్రేగిపోతున్నాయి అన్నారు. మనం ఎన్నికల ముంగిట ఉన్నాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. విగ్రహాలన్నింటికీ కూడా ముసుగులు వేయడం జరిగింది. కానీ రాత్రి బ్రహ్మారెడ్డి గారి విగ్రహానికి పెట్రోల్ పోసి నింపడించడం జరిగింది. ఈ సందర్భంగా నేను పోలీసులను ఒకటే కోరుతున్నా, దుండగులను కఠినంగా శిక్షించాలి అని అన్నారు. సీనియర్ నాయకులు, టీడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ గుదేటి బ్రహ్మారెడ్డి గారు ఈ మండలంలో తెలుగుదేశం పార్టీకి ఒక తిరుగులేని నాయకుడిగా వెలుగొందినటువంటి వ్యక్తి.
అటువంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహం చనిపోయిన తర్వాత మేము ఇక్కడ విగ్రహం ఆవిష్కరించుకొని వారిని పూర్ణంగా తెచ్చుకుంటూ ఉంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మిత్రులు, కుటుంబ సభ్యులందరూ. ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతంలో విద్రోహ శక్తులు పెట్టిరైపోతూ ఉన్నాయి. డెల్టా ప్రాంతం, వేమూరు నియోజకవర్గం ఎంతో ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవనం సాగిస్తుంటారు ప్రజలు. గొడవలు, కక్షలు, కార్పణ్యాలు, రాజకీయాలు కూడా విభేదాలు ఒక మోతాదులో ఉంటాయి. శృతి మించి గతంలో పోయినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఈ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాక విద్రోహ శక్తులన్నీ పెట్టరైపోతూ ఉన్నాయి. ఎన్నికలు ముంగిట ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇవాళ విగ్రహాలు, రాజకీయ నాయకులకు సంబంధించిన విగ్రహాలన్నీ కూడా ముసుగులేసి ఇవాళ ఉంచినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాత్రి గుదేటి బ్రహ్మారెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ దుండగులు కాల్చివేశారు. పెట్రోల్ పోసారా, డీజిల్ పోసారా, ఏం పోసారో కానీ దాన్ని నిప్పంటించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఏదో టైంలో ఎవడో ఒకటి చేసిపోతే సరే మనం ఏం చేస్తామని అనుకోవచ్చు, కానీ పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు సాగిస్తారు. కానీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది. అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను వాళ్ళని చాలా హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకంటే సంఘ విద్రోహ శక్తులు నియోజకవర్గంలో చొరబడ్డాయి. దండుపాలెం గ్యాంగ్ అంతా ఇక్కడ దిగింది. ఎవడెవడో తిరుగుతూ ఉన్నాడు. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులందరూ చూస్తూ ఉన్నాం. అనేక సంఘటనలు గత 5-6 నెలల కాలంలో కొల్లూరు మండలంలో కుల ఘర్షణ చెలరేగింది. సరే పోనీ యువకుల మధ్య చెలరేగినలే అవేదో అనుకుంటే వాటిని ఆజ్యం పోసి రెచ్చగొట్టి చాలా దూరం తీసుకుపోయారు ఈ వైసీపీ శ్రేణులు. క్రాపలో ఇటీవల గడ్డివాములు తగలబెట్టారు. ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడతానని చెబుతున్నటువంటి అభ్యర్థి సాక్షాత్ ఎంఆర్ఓ ఆఫీసు పోయి దౌర్జన్యం చేసి, విలేకరు మీద దౌర్జన్యం చేసి కొట్టుపోయి సెల్ ఫోన్ లాక్కున్న సంఘటనలు చూశాము. ఇట్లా అనేక సంఘటనలు. ఎన్ఆర్ఐలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంకి వస్తే ఓట్లు వేయడానికి తిరిగి ఎట్టబోతారో చూస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఇటువంటి సంఘటనలు, ఇటువంటి దగులుబాజీ పనులు గతంలో ఎప్పుడు జరగల. ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎప్పుడు జరగల. ఇటువంటి వాతావరణం మన నియోజకవర్గంలో ఎప్పుడు లేదు. చాలా శాంతి కాముకంగా ఉండేటువంటి ప్రజానీకం ఇక్కడంతా కూడా రైతాంగం, వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించుకునేటటువంటి ప్రజలు. ఇవాళ కౌలు రైతులు, రైతు కూలీలు, రైతులు సోదర సమాన భావంతో మెలుగుతారు ఇక్కడ. అటువంటి రైతులకి, కౌలు రైతులకి రెచ్చగొట్టి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించడానికి పెట్టారు. అదేవిధంగా ఎస్టీస్లో యానాదుల్ని మీరు రైతుల పొలాల్లో ఎలకలు పట్టగాకండి వాళ్లే పట్టుకుంటారని రెచ్చగొట్టడానికి చూశారు. అసలు ఏంటో, అసలు ఈ వాతావరణం ఏంటో, ఈ విధంగా ఎందుకు తయారు చేస్తున్నారో మరి పోలీస్ శాఖ మాత్రం అప్రమత్తంగా ఉండాలని మాత్రం నేను హెచ్చరిస్తూ ఉన్నాను. పోలీస్ శాఖ చాలా తీవ్రంగా ఉండాలి ఈ పరిణామాల పట్ల. రాబోయే రోజుల్లో ఏ సంఘటన జరిగినా కూడా మీరు తెలిసి కూడా ఇటువంటి సంఘటనలకి మీరు కారకూతులు అయ్యారనిపించుకోవద్దు దయచేసి. ఎందుకంటే మీరే కారకులు అయినట్టు. ఎందుకంటే తెలుస్తూ ఉంది ఏం జరుగుతూ ఉన్నాయి అనేది. అసలు ఎవడెవడు తిరుగుతూ ఉన్నాడు నియోజకవర్గంలో, ఎక్కడెక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళ కేర్ ఆఫ్ ఏంటి, ఇవన్నీ లేకుండా ఈ విధంగా మా ప్రాంతంలో వేమూరు నియోజకవర్గంలో ఇటువంటి దుశ్చర్యలకి ఇంకా ఎన్నికల ముంగిట అనేక సంఘటనలు జరిగే ఆస్కారం కనపడతా ఉంది. అప్రమత్తంగా స్థానికంగా ఉండే ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. నియోజకవర్గం మీద సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. చిన్న చిన్న గతంలో ఎన్నికల కేసులు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ చేసే ప్రమాదం కనపడతా ఉంది. గ్రామాల్లో
రాజకీయ కక్షలో కార్పణ్యాలు ఇక్కడ ఫ్రాక్షన్ నేపథ్యం లేదు ఈ ప్రాంతంలో. కానీ వెడు తీసుకుపోబోతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి నెడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ప్రజలు ఉండాలి, రాజకీయ పార్టీలు ఉండాలి, ముఖ్యంగా బాధ్యత కలిగిన పెద్దలందరూ ఆలోచించాలి. మేము కూడా ఎన్నికల వరకే సంయమనం, మా కార్యకర్తలకి నాయకులు కూడా చెప్తా ఉన్నాను, సంయమనం పాటిద్దాం, ఎన్నికల వరకు సంయమనం పాటించండి, తర్వాత అవసరమైతే మనం ఏంటో ఖచ్చితంగా చూపించడం జరిగిద్దని కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. పోలీస్ శాఖ తక్షణమే స్పందించి దుశ్చర్య కారకులైనటువంటి దోషులు ఎవడైతే ఉన్నాడో ఈ వైసీపీ నాయకులే, ఎవరికేం పని ఎందుకు చేస్తారు, ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా నాయకులు కానీ ఎవడైతే ఉన్నాడో ప్రోత్సహించి చేయించారో ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళని తక్షణమే మరి అరెస్ట్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి సంఘటనలే కాదు, ఎటువంటి సంఘ విద్రోహ చర్యలు కూడా భవిష్యత్తులో జరగకుండా నియోజకవర్గంలో మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కుప్పం వైస్కో చైర్మన్ సెంట్రల్ కుమార్ ఆధ్వర్యంలో మైలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం జగన్ కండువలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యే గెలిపించాలని సీఎం సూచించారు. పార్టీలో చేరిన వారిలో లక్ష్మీపురం మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి, తిరుపతి గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ డైరెక్టర్ దేవరాజు తదితరులు పార్టీ కార్యకర్తలు, నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పేద, నిరుపేద, మధ్యతరగతి ప్రజల కోసం ఎన్నికలు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రాణం ఉన్నంత కాలం పోరాటాలు సాగిస్తామని సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి రాజనగరం నియోజకవర్గ అభ్యర్థి పలివేల వీరబాబు వెల్లడించారు. మండల కేంద్రమైన కోరుకొండలో ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిపిఐ ఎంఎల్ పార్టీ తరఫున స్వతంత్ర అభ్యర్థులుగా ఆయనతో పాటు మరో 8 అభ్యర్థి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయడం జరుగుతుందని, ఇప్పటికే రాజమండ్రి, రూరల్, గోపాల్పురం, రాజనగరం నియోజకవర్గాల్లో ప్రచారం సాగినట్లు తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టే వారికి ఓట్లు వేయొద్దని, నిరంతరం ప్రజల కోసం శ్రమించే వారికి ఓట్లు వేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఎస్సీపేటలోకి అధికార పార్టీ వారిని రాకుండా అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వచ్చి ఆ తర్వాత కనిపించని నాయకులకు ఓట్లు వేయొద్దని, సిపిఐ ఎంఎల్ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఏడాదికి ₹1,00,000 చొప్పున 5 ఏళ్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రసారంలో చూడటం జరిగింది. మిగతా ఏవైతే ఉన్నాయో దగ్గరకు వచ్చిన తర్వాత ప్రసారం చేస్తామని మా పార్టీ పర్మిషన్ ప్రకారంగా మేము నామినేషన్ లేస్తాం. అలాగే అందరినీ కూడా స్వతంత్ర అభ్యర్థులుగానే పోటీ చేపిస్తా ఉన్నాం. మాకు ప్రజల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టిన పార్టీకి ఓటేస్తారు, నిరంతరం ప్రజల కోసం పనిచేసే పార్టీకి ఓటేస్తారో ప్రజలే అర్థం చేసుకుంటారని మేము ఈ రోజు ప్రజలకే వదిలేసాం. ప్రజలు ఏదైతే ఉందో దళితవాడల్లో ఇప్పుడున్న అధికార పార్టీ ఏదైతే ఉందో చాలా ఏరియాలోకి రావద్దని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ప్రజలు ఒకటే గుర్తించాలి, ప్రజలకి ఏది ఉపయోగపడుతో, ఏ పార్టీ వల్ల అయితే ప్రజలకు న్యాయం జరుగుతో ప్రజలు గుర్తించుకుని, అలాగే ఈసారికి సిపిఎంఎల్ పార్టీ కంటెస్ట్ ఎమ్మెల్యేని అఖండ మెజార్టీతో గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపిస్తారని ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. అలాగే మన నియోజకవర్గంలోనే పేదరిక నిర్మూలన చేస్తామని, మనం ఏదైతే ఉందో 5 సంవత్సరానికి ₹1,00,000 వడ్డీ లేని రుణం ఇస్తామని మనం ప్రజలకు మాట ఇవ్వడం జరిగేస్తానని, నేను అన్ని కులాల మధ్యతరగతి ఫ్యామిలీకి నేను సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి హామీ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయ పార్టీ ఒకటే చేస్తా ఉంటాయి. 5 సంవత్సరాలు కూకుని ఈ 2 నెలలు రోడ్ల మీద తిరిగి ప్రతి ముసలివాడిని, పేదవాడిని టచ్ చేసి పట్టుకుని వచ్చిన తర్వాత కారులోంచి దిక్కండి వెళ్ళిపోతారు. ఇది అన్ని కులాల పేదవాళ్ళు అర్థం చేసుకుంటారని నేను అన్ని కులాల పేదవాళ్ళకి కూడా ఈ రోజు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మీరు ఎవరికి ఓటేసి గెలిపిస్తారు అని మీరే అర్థం చేసుకుంటారని, ఆ మంచి జెండా పీకే వదిలేస్తానని సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మీరు ఓటు వేసినా వేయకపోయినా సిపిఎంఎల్ పార్టీ మా ప్రాణాలు ఉన్నంతకాలం కూడా మధ్య తరగతి ఫ్యామిలీకి, బాగా పేదవాళ్ళకి మా ప్రాణం పోయే వరకు కూడా
మేము పోరాటం చేసి మీకు న్యాయం చేకూరుతానని మీ అందరికీ మీడియా సాక్షిగా నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వృద్ధులు, వికలాంగులు, వితంతుల పింఛన్ నిలుపుదల చేసిన నీచమైన ఘనత చంద్రబాబు నాయుడుదే. వాలంటీర్ వ్యవస్థను చూసి భయంతోనే నిర్ణయం తీసుకున్న మీ బాబు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వాలంటీర్లు ఉద్యోగ బాధ్యతని నిర్వర్తించారు, కానీ పార్టీ పనులు కాదు. స్థానిక నాయకులు స్క్రిప్ట్ రెడీ చేసుకుని ప్రెస్ మీట్లో సరిగ్గా మాట్లాడితే మంచిది. వైఎస్ఆర్సీపీపై అభియోగం మోపిన టీడీపీ నాయకులకు బదులు కౌంటర్ ఇచ్చిన ఉభయ గోదావరి జిల్లాల ఎస్సీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ గుల్లా ఏడికొండలు మీడియాతో మాట్లాడారు. ఓకే సార్. అందరికీ నమస్కారం. మరి నిన్నటి రోజున ఈ పింఛన్లు మరి అందించడం అనే విషయంలో ప్రెస్ మీట్లో మరి స్థానిక నాయకులు మరి వారి నోటికి వచ్చినట్లు వాళ్ళు విమర్శించడం జరిగింది. ఏ పార్టీనైనా సరే మరో పార్టీ విమర్శించడం కానీ, విమర్శ ద్వారా మరి మరో పార్టీని కొంచెం మేలుకొల్పించే విధంగా మాట్లాడడం కానీ ఇది సహజంగా జరుగుతూనే ఉంటుంది. కానీ నిన్న గౌరవ మరి స్థానిక పెద్దలు మాట్లాడినటువంటి మాటలు చాలా అభ్యంతరంగా ఉన్నాయి. ఎందుకంటే మా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి మేము ప్రజల్లోకి చెప్పడంలో కానీ, మరి అవతల వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చేసే విమర్శలకు తిప్పు మాట్లాడడంలో కానీ మాకున్నటువంటి మరి చొరవ కానీ మాకున్నటువంటి అవకాశం కానీ మేము ఉపయోగించుకుంటాం. కానీ మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి మాటల్లో మీరు ఎవరైనా సరే మరి చంద్రబాబు నాయుడు వల్లే ఈ పింఛన్లు లాగాయని కానీ నోటు ద్వారా మాట్లాడితే మేము ఇళ్ల దగ్గరకు వచ్చి చెప్పుచ్చు కొడతామని మాట్లాడినటువంటి మరి నాయకులకి నేను మీ ద్వారా ఇచ్చినటువంటి చిన్న సలహా ఏంటంటే, అటువంటి భాష మాట్లాడే ముందు మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఇది ఇది ప్రజాస్వామ్యమా లేదా ప్రజల ముందు మాట్లాడే మాటలా కాదా అని ఆలోచించి మాట్లాడగల. ఒకవేళ మీరు తిరిగిపోతే మరి ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉంటారో, టీచర్స్ ఉంటారో, లెక్చరర్స్ ఉంటారో, ప్రొఫెసర్స్ ఉంటారో, ఒక్కసారి ఒక వారం రోజులు మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న సంగతి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక శిక్షణ అనేది అవసరం. అంటే చెప్పులతో కొట్టడం అనేది చెప్పులు ప్రతి వాళ్ళ దగ్గర ఉంటుందని కూడా అది కూడా గమనించమని మీకు మనవి చేస్తూ, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అందించే ఈ యొక్క మరి పింఛన్ల విధానంలో ప్రతి నెల మరి టెన్షన్గా పింఛన్లు అంచే విధానం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి నెల అందించే ఈ నెల పింఛన్లు అందించకపోవడానికి గల కారణం ఏంటి? ఈవేళ ఎన్నికలు జరుగుతున్నాయి, వాలంటీర్లు వస్తారో పింఛన్లు ఇచ్చినటువంటి వాళ్ళకి పింఛన్లు అందజేసి రాజకీయంగా మాయ మాటలు చెప్తారు, మబ్బి మాటలు చెప్తారని మీరు జడిసి మీరు దురాలోచనతో ఉండి ఈ పింఛన్లు వాలంటీర్ ద్వారా అందించకూడదని చెప్పి ఎన్నికలు పెట్టేసిన ఎలక్షన్ కమిషన్ కేసి ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఈవేళ ఎవరైతే మరి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ లేకపోతే మరి మాజీ ఎన్నికల అధికారి వారి ద్వారా కానీ పిటిషన్ వేసి ఒక ఆర్డర్ పొంది ఈవేళ పింఛన్లు ఆఫ్ చేయడం అనేది నిజం కాదా? ఈ నిజాన్ని మేము నిర్భయంగా చెప్పడంలో తప్ప మీరు మరి ఫోన్లు చేసి అందరికీ కూడా ఒక రెగ్యులర్ కాల్ చేసి చంద్రబాబు నాయుడు గారు తప్పు ఎందుకు జరగలేదు, చంద్రబాబు నాయుడు గారే ఆఫ్ చేయడం జరిగింది, లేకపోతే ఈ 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి పింఛన్లు ఈ నెల వచ్చే నెల ఇవ్వకుండా ఆపడానికి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లేక ఆపలేరా? మీరు చెప్తున్నారు అకౌంట్లో డబ్బులు వేయండి, ఏసారి లేదో ఒకసారి అకౌంట్లో చెక్ చేసుకోండి. ప్రతి నెల వచ్చే ఈవేళ పింఛను మీరు ఈవేళ వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, లేకపోతే వితంతులు కానీ ఈ నెల 1వ తారీఖు వచ్చింది పింఛన్లు అందుతాయని ఆశతో ఎదురు చూసినటువంటి ఆ యొక్క మరి అభాగ్యులకి నోటి దగ్గర కూడి మీరు మరి తీసి నేలకేసుకుంటున్నటువంటి మీరు మరి దుర్మార్గులు కదా. ఈవేళ ప్రతి నెల అందించినటువంటి ఈవేళ పింఛన్ ఈవేళ అందితే మీకు వచ్చినటువంటి నష్టమే వచ్చింది. నేను ఒక సలహా ఇస్తున్నాను, ఒక సూచన చేస్తున్నాను. ఈవేళ వాలంటీర్లు వచ్చి పింఛన్లు ఇచ్చి వాళ్ళకి ఏదో మాయ మాటలు చెప్పేస్తారు. అంతేకాదు పింఛన్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నటువంటి కూతురుకో, కొడుక్కో, తండ్రికో, తల్లికో, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మనకు పింఛన్లు ఇస్తున్నారు, లేదా సంక్షేమ పథకాలు అనేకమైన అందిస్తూ ఉన్నారు, మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తామని వీరు చెప్పడం ఆపుతారా? అంటే వీరు ఎలాగా చెప్తారు? వీరు ఉన్నటువంటి కుటుంబంలో మిగిలినటువంటి వాళ్ళ కుటుంబాలు ఎక్కడైనా ఒక కాలనీ తీసి ఎలక్షన్ అయ్యే వరకు కూడా అక్కడ పెట్టి వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించి ఎలక్షన్ అయిన తర్వాత తీసుకొచ్చి ఈ కుటుంబంలో కలపండి. ఈ అవకాశం ఏదైనా ఉంటుందేమో అది కూడా ఆలోచన చేయమని మనం చేస్తా ఉన్నాం. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుటిలమైనటువంటి నీచమైన నికృష్టమైనటువంటి వివరాలు పోషించినా రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో 1,66,00,000 కుటుంబాలు ఉంటే 1,45,00,000 కుటుంబాలకి సంక్షేమ పథకాలు నిర్విరామంగా అందజేస్తున్నటువంటి గొప్ప ఘనత ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ యొక్క భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పడానికి మేమేమన్నా అనుమానిస్తామా? ఈవేళ 20 లక్షల కుటుంబాలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందజేయడం. దానికి కారణం
ఇన్కమ్ ట్యాక్స్లో మీట్ అవ్వడం కానీ, లేకపోతే ధనిక కుటుంబాలు కానీ, లేకపోతే సంపన్న కుటుంబాలు కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ ఒక 20 లక్షల కుటుంబాలే. మిగిలినటువంటి 1,66,00,000 కుటుంబాలు 1,45,00,000 కుటుంబాలకి 1,45,00,000 కుటుంబాలకి అన్ని సదుపాయాలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధమైనటువంటి అభిమానం చూపిస్తారో ఆలోచించారా? ఈ 1,40,00,000 కుటుంబాలు ఒక కుటుంబం 2 కుటుంబాలే తప్పాలి తప్ప అన్ని కుటుంబాలు కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎక్కడ ఫ్యాన్ గుర్తుంటుందా, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించాలా? మరో 5 సంవత్సరాలు ఈ మహానుభావుడికి అధికారం ఇస్తే కేవలం 3 సంవత్సరాలు ఈ పీరియడ్లోనే ఇంత అభివృద్ధి చేశాడు కదా. మరి మాకు మరోసారి అవకాశం ఇస్తే మా కుటుంబాలన్నీ బాగుంటాయి. ఇంగ్లీష్ మీడియం పెట్టినందువల్ల మా పిల్లలు బాగుంటారు, సంక్షేమ పథకాలు అందిస్తున్నందువల్ల మా కుటుంబాలు బాగుంటాయి, మాకు 32 లక్షల ఇల్లు ఇచ్చినందువల్ల మేము కూడా ఒక ఇంటి వాళ్ళం అవుతాం. ఇవన్నీ జనం చెప్పుకుంటున్నారు సార్. ఏ వీధిలోకి వెళ్ళండి, గతంలో అయితే అడిగేవారు మాకు ఇల్లు ఇచ్చావా, లేదా పింఛన్లు ఇచ్చావా, లేదా అది ఇచ్చావా ఇది ఇచ్చావా. ఈవేళ ఏమడుతున్నారో తెలుసా? మేము వెళ్ళి ప్యాన్ గుర్తు చూపిస్తే మీకు కాకుండా ఎవరికి వేస్తాం బాబు ఓట్లు అని అడుగుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. మీరు చూడండి, రేపు ఎన్నికలు అయిన తర్వాత ఎలక్షన్ ఖచ్చితంగా కౌంటింగ్ జరిగే ఆ స్కేల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు మరి 10, 20, 30, 40, 50 కాదు 160 దాటి అవుతాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలన్న సంగతి మీకు తెలియజేస్తూ మీ పని అయిపోయింది. ఎందుకంటే మీరు సేవ లేరు, మీకు సేవ లేదు, మీరు మమ్మల్ని ఎదుర్కోలేరు అన్న సంగతి మీరు చేస్తున్నటువంటి పని ద్వారా మాకు అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్, మరి మీరు ఎంతమందిని తొడుముకున్నారో, ఒక పార్టీయా, ఒక పేపరా, ఒక వ్యక్తి, మీరందరూ కలిసి వచ్చిన ఈ సింగిల్గా వచ్చే సింహాన్ని ఏమీ చేయలేరన్న సంగతే మీకు తెలియజేస్తూ అక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ జగ్గంపేట నియోజకవర్గంలో మేమేమీ చెప్పక్కర్లేదు, ఎందుకంటే మేము ఎప్పుడు గెలిపే చేయం. ఎందుకంటే మాకు ఆపోజిట్ పార్టీ ఓడిపోవడం అనేది వస్తున్నాం తప్ప కాంగ్రెస్ గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచింది. గత 2 దశాబ్దాలుగా 4 ఎలక్షన్లో మేమే ఇక్కడ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ. మీకు ఎందుకు ఆశ, మీకు ఎందుకు ఆలోచన? మీరు గెలవడానికి అవకాశమే లేనేలేదు. ఎందుకంటే పోటీ మామూలుగా చేస్తారు, పోటీ చేయకపోతే బాగోద్దని, అంతే తప్ప మీకు గెలిచే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఒకే ఒక నీతి ఏంటంటే తోట నరసింహ గారికి ఓటేస్తే ఎవరితో ఏ పార్టీ ఓటేస్తారో ఆ పార్టీలోనే కూర్చొని ఆ పార్టీలోనే ఖచ్చితంగా నడుస్తూ ఆ పార్టీకి మరొకటైతే మరో వాళ్ళకి ఎక్కడైనా సరే ఓటేస్తే వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. ప్రజలందరూ గమనించారు. నీతి నిజాయితీ మీకు మారుపేరైనటువంటి యొక్క తోట నరసింహ గారు కానీ పేద ప్రజలకే ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టి ఉపాధి కల్పించాలని తపన పడుతున్నటువంటి సునీల్ గారు కానీ ఈవేళ మరి ఆ కాంబినేషన్ రావడం జరిగింది. గతంలో సునీల్ గారు చాలా మోసపోయారు, ఎందుకంటే కాంబినేషన్ కరెక్ట్ కాలేదు. దేశ భవిష్యత్ కోసం ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముషీరాబాద్లో పలు ప్రాంతాల కాలనీలను సందర్శించి మాట్లాడుతూ ఓటు హక్కు మన దానిని వేసినప్పుడే నిజమైన ఓటు అని అబ్దుల్ కలాం అన్న మాటలను గుర్తు చేశారు. మే 13న ఓట్లు ఉన్నాయని, ఆదివారం ఎక్కడ పోయినా సోమవారం నాడు ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. ఓల్డ్ సిటీలో పూర్తిగా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు న్యూ సిటీలో కూడా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అయిపోతుంది మామూలుగా అయిపోతుంది కదా. కర్నూలు కలెక్టరేట్లో పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పార్టీ ప్రతినిధులతో పాణ్యం నియోజకవర్గ ఆర్వో జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య సమావేశం నిర్వహించారు. పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, అది చెయ్యొద్దు, మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది, కొన్ని కంపల్సరీ తప్పదు అనే పరిస్థితుల్లో ఇస్తాం. అండ్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ తహసీల్దార్ మేడం, ఇప్పుడు మనం ఏఎస్డి లిస్ట్ అనేది తయారు చేస్తున్నాం మేడం. ఏఎస్డి లిస్ట్ లో ఇప్పుడు ఆల్రెడీ కమెంట్స్ చేసినాము, దానికి ఫార్వర్డ్ ఇచ్చి కూడా పోతున్నారు. మీరు డెసిగ్నేట్ చేసిన ఏజెంట్ నాకు 3-4 సార్లు లిస్టులే మార్చేస్తున్నారు. మీరు డెసిగ్నేట్ చేసిన ఏజెంట్లు ఉన్నారా టీడీపీ వైసీపీ వాళ్ళు? మీకు తెలుసా తహసీల్దార్ కళ్ళు
మేడం మీకు తెలుసా అండి? నాకు తెలుసు మేడం బిఎల్ఎస్ నేను అంటే ఉలిందకుండా ఇన్ రైటింగ్ ఎవరు ఏజెంట్ అని తీసుకోండి, ఎవరైతే వాళ్ళు వచ్చి ఏజెంట్ తీసుకొని వాళ్ళు ఎందుకంటే ఎర్లియర్ గా కూడా వాళ్ళు హౌస్ లో కూడా వాళ్ళే తిరిగినారు. నేను నిన్న చూసిన దానిలో వాళ్ళు బాగా చేస్తారు. కాకపోతే ఇక్కడ రిక్వెస్ట్ ఏముందంటే ఏం పర్లేదు, ఏఎస్డి లిస్ట్ లో ఉన్న పర్సన్ ఆ రోజు వస్తే వాళ్ళు అక్కడ మార్క్ చేసుకొని ఓటింగ్ అంటే మనం లేదు ఈ పర్టికులర్ పర్సన్ యాబ్సెంట్ కాదు, షిఫ్ట్ అయిపోలేదు, డెత్ కాదు అని మనకి తేలితే ఆ రోజు ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎంక్వైరీ అక్కడ సమ్మరీ ఎంక్వైరీ చేసేటప్పుడు తేలితే వాళ్ళకి ఓట్ వేసే ఆప్షన్ ఇస్తాం. బట్ పాయింట్ ఏంటంటే ఏఎస్డి లిస్ట్ మనం చేసుకునేది ఏంటంటే మనం ఐడెంటిఫై, మనం రోల్లో ఉన్న వాళ్ళు యాక్చువల్గా ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా, ఎవరు ఓట్ వేస్తారు అనేది ఐడెంటిఫై చేసుకుని ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇచ్చేదానికి ఈ లిస్ట్ ప్రిపేర్ చేసేది. కానీ ఏఎస్డి లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇప్పుడు యాబ్సెంట్ అనుకోండి, డబల్ చెక్ చేసుకోండి మీ వాళ్ళు ఉండాలా, మీరు ఉంటేనే చెప్పగలరు బిఎల్ఎస్. అదర్వైజ్ మన బిఎల్ఓస్ పైన డిపెండ్ అయ్యి యాబ్సెంట్ లిస్ట్ చేస్తే తర్వాత గొడవ చేస్తారు. కంపల్సరీ వాళ్ళు పెట్టుకుని చేయండి. ఇప్పుడు యాబ్సెంట్ కి షిఫ్టెడ్ అంటే కంప్లీట్ గా పర్మనెంట్ గా షిఫ్ట్ పర్మనెంట్ షిఫ్ట్ అయ్యి అక్కడ అతను ఓటు ఎన్రోల్ అయ్యింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఇక్కడ కల్లూరులో లేడు, అతను కర్నూలులో ఉన్నాడు. కర్నూలులో అతను ఆల్రెడీ అక్కడే పర్మనెంట్ గా ఉంటున్నాడు. అతను ఓటు కూడా అర్బన్ లో ఉన్నాయి మేడం, అవి ఎక్కువనే. ఇక్కడ రెంటల్ ఉంటారు, పర్మనెంట్ హౌస్ అక్కడ వాళ్ళు వచ్చి ఓటు వేయచ్చు. బట్ నేనేం రాసినట్టు మనకు ఏఎస్డీ లో 5 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ కాలం వచ్చేసి సీరియల్ నెంబర్, ఎలక్టర్ సీరియల్ నెంబర్ ఉంది, ఎలక్టర్, థర్డ్ ఎలక్టర్స్ నేమ్, 4వ కాలం ఫాదర్ అండ్ హస్బెండ్ ఆర్ మదర్స్ నేమ్, 5 ఏజ్, ఆబ్సెంట్, షిఫ్ట్, డెడ్ అనేది మనం సూటబుల్ గా రాయమని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కల్లూరులో ఉంటున్నాడు, అతను కర్నూలులో శ్రీనివాసం అతనికి సీరియల్ నెంబర్ లో ఉన్నప్పుడు మరో బుట్టెల్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.